ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ అధికారుల అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ కోటిలోని డీఎంఈ ఆవరణలో ధర్నాకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన అభ్యర్థులు వైద్య సేవలు నియామక బోర్డు కార్యాలయం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత జాబ్ క్యాలెండర్లో రెండో నోటిఫికేషన్ తమ పోస్టులు వేశానన్నారు. పరీక్ష రాసి సంవత్సరం కావస్తున్నా ఇంతవరకు ఫలితాలు ప్రకటించకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా తమ వేదనను అర్థం చేసుకోకపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఎస్ నర్సింగ్ ఆఫీసర్ నియామకాలలో ఆలస్యం చేయకుండా వెరిఫికేషన్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేసి నియామక పత్రాలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. జాబ్ క్యాలెండర్ లో సెకండ్ నోటిఫికేషన్ మాదేనండి. మేమందరం నర్సింగ్ ఆఫీసర్స్. మాకు వచ్చేసి నోటిఫికేషన్ వచ్చేసి 15 months అవుతుంది. మేమందరం ఎగ్జామ్ రాసి నియర్లీ ఇంకొక 1 day 2 days అయితే మాత్రము 1 year అవుతుంది. మేము వచ్చి అడిగిన తర్వాతనే మా సిబిటి స్కోర్ రిలీజ్ చేశారు. తర్వాత కన్ఫర్మ్ సిబిటి స్కోర్ రిలీజ్ చేశారు. తర్వాత జిఆర్ఏ రిలీజ్ చేశారు. ఈ రిలీజ్ చేయడానికి ముందు కూడా చాలా టైం తీసుకున్నారు. ప్రతిసారి మేము వచ్చిన ప్రతిసారి మాత్రం ఒకటే సార్ మమ్మల్ని మభ్య పెడుతున్నారు, మమ్మల్ని పంపిస్తున్నారు. మేము ఏరి కోరి గవర్నమెంట్ తెచ్చుకుంది మాత్రం మాకు జాబ్స్ కావాలని. సార్ ఇంకొకటి ఏంటంటే ఎంహెచ్ఎస్ఆర్పి బోర్డు అనేది మేము వచ్చి మా రిజల్ట్స్ ఇవ్వండి అని చెప్పి గుర్తు చేసేంత దౌర్భాగ్యమైన స్థితికి ఉందని చెప్పైతే మేము అనుకోలేదు సార్.